సినిమా రంగంలో మీరు మర్చిపోలేని మెమరీస్ ఏమైనా ఉంటే ఇంకేమన్నా? తమిళ్ డ్రామాలో ఫస్ట్ యాక్ట్ చేస్తున్నాము. దాంట్లో క్లైమాక్స్ సీన్ ఉంది, ఆ నిప్పు సీను యాక్ట్ చేస్తున్నాము. అదేమని చేశారు, చేతులు కట్టేశారు దీంట్లో కట్టేసి నిజంగానే కట్టేశారు. అది కట్టేసి కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి చేశారు. ఒక 2-3 డేస్ జరుగుతుంది వర్క్. ఏమంటే ఆయన కెరోసిన్ వేస్తున్నాడు అక్కడ ఆ సెట్ బాయ్. ఈ కెమెరామెన్ ముత్తుస్వామి గారు ఏమయ్యా ఇంత లేట్ అవుతుందని ఏదో చెప్పాడు. నెక్స్ట్ డే ఎవరికి తెలియకుండా ఆయన పెట్రోల్ వేసేసారు. ఎందుకంటే త్వరగా రావాలి అని చెప్పేసి పెట్రోల్ వేశారు. అది ఎవరికి చెప్పలేదు ఆయన వేసేసారు. అది చాలా మంట ఫారెస్ట్ ఫైర్ లాగా ఇది అయిపోయింది. కేఆర్ విద్య, అశోకను, జమిని అందరూ బయట వచ్చేసారు. నేను మాత్రం చిక్కున్నాను. త్రిలోచంద్ర గారు తమిళ్లో చెప్తున్నారు, పైన కాపాడు అంటే అబ్బాయినే కాపాడండి అని. దాని తర్వాత తమిళ్లో బిడ్డని కాపాడండి అని ఆయన వాయిస్ వస్తుంది. నేను ఆయనే చూస్తున్నాను. అందరూ ఒక 50 మంది స్టంట్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు. ఆయన ఒకే అరుస్తున్నాడు, కాపాడండి. ఆయన చాలా స్టౌట్గా హైట్గా ఉండేవారు, చాలా స్లోగా నడుస్తున్నారు ఎప్పుడు. అవాళ ఆయన చూశాను, ఆయన ఫేసు రెడ్డిష్ అయిపోయింది. ఈ అమ్మవారిది కాళీది ఉంటుంది చూసారా, అలాగా ఆ ఫేసు, ఆ కళ్ళంతా పెద్దగా అయిపోయి ఆయన పరిగెత్తి వచ్చి దాన్ని ఏమంటారు, దీన్ని వరలు అంటారు, ఏమంటారు దాన్ని తెలుగులో? తాడండి కాదండి, ఆ రాయి రోకులు దాంట్లో కట్టేశారు కదా, ఆ రోకులు సైతం అలాగే తీసుకొచ్చేసారు. ఆయన పరిగెట్టడం అనేది త్రిలోచంద్ర గారు. ఆయన హైట్ చాలా స్లోగా నడుస్తారు, చాలా ఓవర్ వెయిట్. అలాంటి మనిషి అవాళ ఆ ఫేస్ అలాగే రెడ్డిష్, ఇంతవరకు నాకు ఆ ఫేస్ అలాగే జ్ఞాపకం ఉంది. ఆ కళ్ళంతా పెద్దదయ్యి ఫేస్ అంతా రెడ్ అయిపోయి ఆ కాళీలాగా ఇదే అయిపోయి ఆయన పరిగెట్టి వచ్చి ఆ రోకులతో నన్ను తీసుకొచ్చాను. అది మరవలేని ఇదే. దానంతా మా తల్లి అమ్మగారికి తెలిసి వద్దు, షూటింగ్ వద్దు, పిక్చర్ వద్దు అంటే దాని తర్వాత ఏం చెట్టారు గారు వెళ్ళి కాంప్రమైజ్ చేసి, లేదమ్మా అయిపోయింది, జరిగింది, రేపు నుంచి మీకు ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వస్తారు అని చెప్పి నెక్స్ట్ డే ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వచ్చి ఆ షూటింగ్ అలా జరిగేది. మరవలేను. తెలుగు తమిళ్ ఏమైనా చేంజెస్ చేశారండి? సేమ్ మన అవును, ఇది కామెడీ సీన్స్ అంతా యాడ్ చేశారు కదా. అవును, ఆ డాన్స్ గీన్స్ అంతా గీతాంజలి గారిది డాన్స్, ఆ కామెడీ సీన్స్ అంతా ఎక్స్ట్రా ఒక 2 రీల్స్ ఎక్స్ట్రా అయింది. అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఇదండి? అవునండి, హిందీ పిక్చరు దూర్ గగన్కి చావమే అని చెప్పేసి కిషోర్ కుమారు, ఆయన వైఫ్, ఆయన అబ్బాయి అమిత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురే యాక్ట్ చేసింది ఆ పిక్చర్. అట్లాగా అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి లేదు, ఆ రైట్స్ తీసుకున్నారు. ఆ రైట్స్ యాక్చువల్గా వాసు మేనన్ అని చెప్పేసి, వాసు మేనన్ కృష్ణమూర్తి ఎవరో వాళ్ళ దగ్గర ఉండింది, శరవణ గారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే పతేర్ పాంచాలి అంటారు కొంతమంది, పతేర్ పాంచాలి ఇన్స్పిరేషన్ కాదు దూర్గానికి డైరెక్ట్ ఆ పిక్చరే యాజ్ ఇట్ ఈస్. మీరు హిందీలో చూడండి, కిషోర్ కుమార్ గారిది దూర్గానికి యూట్యూబ్లో ఉంది. అది హిట్ అనే సినిమా లేదు, ఫ్లాప్. అది ఫ్లాప్. ఆ ఫ్లాప్ అదే దానికే అన్నారు. ఆ ఫ్లాప్ పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే వాసు గారు, విజయ కృష్ణమూర్తి ఎవరో చెప్పారు, ఈ ఫ్లాప్ పిక్చర్ ఎందుకంటే చేసా, నేను తెలియకుండా నేను రైట్స్ తీసుకున్నాను కిషోర్ కుమార్ దగ్గర, దాన్ని మీరేం తీసుకుంటారు, దీంట్లో ఈ పిక్చర్లో ఎంజాయ్ చేస్తే కూడా పిక్చర్ జరగదు, అలాంటి పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే, లేదు నాకు ఈ పిక్చర్ తీయాలని ఉంది అని పట్టుదలతో ఈ పిక్చర్ రైట్స్ తీసుకున్నారు. చెట్టారు కాదు, శరవణం గారు, ఏవిఎం శరవణ, చెట్టారు గారు సన్ను, సెకండ్ సన్. అంటే వాళ్ళకి నమ్మకం ఉంది, సినిమా ఆడుతుందని నమ్మకం ఉండబట్టి కాదు ఆయనకి. అవి నా పిక్చర్ హిట్ ఫ్లాప్ అది కాదు, ఈ పిక్చర్ తీయాలని